సోదరులారా సోదరులారా, ఈరోజు మనకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మన మోడీ గారు 75 సంవత్సరాల తర్వాత ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన జెండాని గౌరవించకపోతే మనం గౌరవింపబడడం. అందువల్ల ప్రతి ఇంట్లో మీరందరూ కూడా మీ ఇంటి మీద జెండా కంపల్సరీ ఎగరాలి. ఎందుకంటే ఒక టీ తాగితే 15 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, కానీ ఒక జెండా 20 రూపాయలు కొనుక్కొని ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద ఎగరేయాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో జెండాను కూడా అలాగే గౌరవించాలి. అదే మన మోడీ గారి పిలుపు. మన కాషాయ వర్ణం ఉంది కదా, మనందరికీ ధైర్యాన్ని ఇచ్చేది, శాంతినిచ్చేది, బలాన్ని ఇచ్చేది, త్యాగమూర్తికి చిహ్నం. అందులో వైట్ ఉంది కదా, వైట్ శాంతి చిహ్నం. శాంతి, ప్రతి ఒక్కరు వైట్ బట్టలు వేసుకున్నప్పుడు ఆ శాంతి కపోతంలా కనిపిస్తారు. తర్వాత మన గ్రీన్ ఉంది, అది మన వ్యవసాయం, మన డెవలప్మెంటు, మన తాలూకా విషయాలన్నింటినీ ఆ గ్రీన్ తెలియపరుస్తుంది. అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ జెండాని మనం ఎంత గౌరవిస్తామో అంత గొప్ప వాళ్ళు అవుతాం. అలాగే మన చక్రం ఉంది, అదే సుదర్శన చక్రం, దానికి మహా పవర్ ఉంది. ఆ సుదర్శన చక్రాన్ని ఎవరైతే బాగా ఫాలో అవుతారో వాళ్ళకి ఏ కార్యక్రమం అయినా అద్భుతంగా జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే నేను యోగాలో పీజీ చేశాను. మీరందరూ ఏదైనా కార్యాన్ని 40 రోజులు 41 రోజులు చేశారంటే మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఎందుకంటే మీ మాస్టర్స్ కానీ మీ టీచర్స్ కానీ వాళ్ళని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అసలు దేశభక్తి గురించి తెలుసుకోండి. చాలామందికి ఇంటర్మీడియట్ చదువుతారు, ఇంజనీరింగ్ చదువుతారు, దేశభక్తి తెలియదు, యోగా తెలియదు, ఏంటంటే ఏ నాయకుడి గురించి అడిగినా తెలియదండి. అలాగే మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం గౌరవింపబడతాం. భారతదేశాన్ని మహోన్నత స్థితిగా చూస్తున్నారు. ప్రతి దేశంలో కూడా ఆయనకి ఇప్పుడే 30 ప్రతి దేశంలో ఆ గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన భారతదేశాన్ని మహోన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మీ యువతరం అంతా కంకణ కట్టుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞతలు. ಒಂದ್ಸಲ ನೀ ಕೋಹಳೆ ಸಿರಿಗೆಲ್ಲ ಕೋಡೆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಕೋಡೆ ಅದಕ್ಕನ್ನ ಗಟ್ಟಿದಿ ರಾಯಲಸೀಮ ಕೋಡೆ ನೆತ್ತುರು ಮರಿಗಿತೆ ಎತ್ತರ ಜೆಂಡ ಸತ್ತುವ ಉರಿಮಿತೆ ಕೊಟ್ಟರ ಕೊಂಡ ನೆತ್ತುರು ಮರಿಗಿತೆ ಎತ್ತರ ಜೆಂಡ ಸತ್ತುವ ಉರಿಮಿತೆ ಕೊಟ್ಟರ ಕೊಂಡ ಜೆಂಡ ಕೊಂಡ ಕತ್ತಿ ಸುತ್ತಿ ಕಿತ್ತ ಕೊಟ್ಟ ಒಂದ್ಸಲ ನೀ ಕೋಹಳೆ